చెప్పలేదు, కానీ మనుషులంగా అది నేను గ్రహించలేనేమో. కానీ ఆ దేవునికి మరుగు చేయబడింది ఏదైనా ఉన్నదా అని అంటే నీ జీవితంలో కావచ్చు, నా జీవితంలో కావచ్చు, ఇంకెవరి జీవితంలో అయినా కావచ్చు, ఆయన దేవునికి మరుగు చేసినది ఏమీ లేదు. అందుకే ఆకాశంలోకి ఎక్కిపోయినను అక్కడనే ఉన్నా, పాతాళంలోకి దిగిపోయినను అక్కడనే ఉన్నా, వేకువ రెక్కలు ధరించుకొని నేను ఎగిరిపోయినను అక్కడనే ఉన్నావు. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పారిపోతాను? నీ కనుచూపు నుండి ఎక్కడికి పారిపోతాను ప్రభా? 139 కీర్తనలోనే ఆ మాట రాయబడింది. ఎక్కడికి వెళ్తానయ్యా? నేను ఏ స్థలానికి వెళ్తాను? దేవునికి దాగి మనం ఉండే స్థలము లేదు. మనం ఎక్కడైనా మనం దాగి ఉండాలని అనుకుంటే మన దాగు చోటు యెహోవా అయి ఉండాలి. అంతకు మించి మనం దాగే స్థలం ఇంకెక్కడ లేదు. శక్తుల నీడను విశ్రమించేవాడు ఆయనే నా కోట, నా కొండ. దాగేది ఉంటే అక్కడే కదా. మనం దాగే స్థలము, మనం దాగు చోటు ఏదైనా ఉన్నదా అని అంటే యేసు ప్రభు వెనకాలనే తప్ప భూమి పైన కానీ, భూమి క్రింద కానీ, ఆకాశంలో కానీ, ఆకాశం కింద కానీ, ఎక్కడైనా కూడా ఒక మనిషి ఎక్కడైనా కానీ ప్రపంచములలో ఎక్కడ కూడా దాగి ఉండలేము. ఆయనకు మరుగు చేయబడింది. ఆయనకి ఏది మరుగు చేయబడదు కనుకనే ఆ యోసేపు చెప్తా ఉన్నాడు, పోతిఫర్ యొక్క భార్య వచ్చి పాపం చేయమని ప్రోత్సహిస్తున్నప్పుడు, ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఆ యోసేపు చెప్తా ఉన్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యము నా దేవుని ఎదుట నేను కూడగట్టుకోలేను, నా దేవుని ఎదుట నేను చేసుకోలేను. ఇంత ఘోరమైన ఇంత దుష్కార్యము నా యెహోవా కను దృష్టికి నేను వ్యతిరేకంగా నేను ఉండలేను అని స్పష్టంగా తెలియజేశాడు. చూడండి, కను దృష్టి అంటే చూస్తున్న దేవుడు కదా. అంటే యోసేపుకు భయం ఉంది, యోసేపుకు దేవుడు చూస్తున్నాడన్న ధైర్యం ఉంది, యోసేపుని దేవుడు గమనిస్తున్నాడన్న ఆ కాన్షియస్నెస్ ఉంది. యోసేపును దేవుడు గమనిస్తున్నాడు, నిజంగా యోసేపును దేవుడు చూస్తున్నాడు. అందును బట్టి ఆ యోసేపు దేవునికి భయపడిన వాడు కనుకనే ప్రతి విషయంలో దేవునికి చిత్తానుసరముగా నడిచినవాడు, కలలు కనేవాడు, ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థలములను, ఉన్నత శిఖరాలను అందుకున్న వ్యక్తి యోసేపు. యోసేపు పోతిఫర్ యొక్క భార్యతో చెప్తా ఉన్నాడు, నా దేవుని కను దృష్టికి నేను పాపం చేయలేను, నా వల్ల కాదు, నా దేవునికి సమస్తమును సాధ్యం, నా దేవుడు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థవంతులను బలపరచడానికంట ఆయన కను దృష్టి లోకమందంతటా సంచరిస్తున్నదని ఆయన వాక్యలేఖనాల్లో సెలవిస్తూ ఉన్నాడు. యథార్థవంతులను లేక దేవుని బిడ్డలను లేక దేవుని పిల్లలను బలపరచడానికి ఆయన కను దృష్టి ఒక ఏరియాలో కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేక తమిళనాడు ఇక్కడే కాదు, ప్రపంచములలో ఎక్కడైనా సరే యథార్థవంతులను బలపరచడానికంట, దేవుని బిడ్డలను బలపరచడానికంట ఆయన కను దృష్టి అనేది సంచరిస్తూ ఉన్నది. అలా కను దృష్టి సంచరిస్తూ ఉంటున్నప్పుడే నోహవు కనబడ్డాడు ప్రభువుకి. నోహవు, ఈ తరం వారిలో నీవే నాకు నీతిమంతుడుగా కనబడుతున్నావు. అలాగే సంచరిస్తూ ఉన్నప్పుడు హానోకు కనబడినాడు, నోహవు కనబడినాడు, మోషే కనబడినాడు, యోసేపు కనబడినాడు కదా. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నగో, ఎలీషా, ఏలియా, దావీదు కనబడ్డారా? ప్రభు నాకు కనబడ్డారు. దావీదు గురించిన మాట, దావీదు నా హృదయానుసారుడు, దావీదు యథార్థవంతుడు, దావీదు రూపసి అయినవాడు. నిజంగా పిల్లరా, దేవుడు తొంగి చూస్తున్నప్పుడు, బలపరచాలనే ఆశ కలిగి ఉన్నప్పుడు ఆయన కను దృష్టిలో ఎంతోమంది పడ్డారు. దాంట్లో ఎలిజబెత్ ఉన్నది, దానిలో మరియా ఉన్నది,
నిజంగా ఎంతో మంది ఫీబే దేవుని పరిచర్య నిమిత్తం తనను తాను దేవునికి అప్పగించుకొని ప్రభువు కొరకు నిలబడిన ఫీబే పరిచారకులుగా రాలుగా దేవుని సేవకులకు పరిచర్య చేసే వ్యక్తిగా మగ్దలేని మరియా ఎంతో మంది స్త్రీలు దేవుని పరిచర్య కొరకు వాళ్ళు అప్పగించుకున్నారు. ఎస్తర్, రూతు, నిజంగా ప్రియులారా ఎంతో మంది దేవుని బిడ్డలు దెబోరా, ఆయన కనుదృష్టి ఆయన చూస్తున్నప్పుడు అంట వీరు యథార్థవంతులుగా నీతిమంతులుగా దేవుని బిడ్డలుగా సాక్ష్యము కాపాడుకునేవారుగా ఆయన కనుదృష్టిలో వాళ్ళు నిజమైన భక్తి చేస్తున్న వారుగా ఆయన కనబడుతున్నారు. నిజంగా మన భక్తి మనుషుల దగ్గర కాదు, మన భక్తి లోకస్తుల దగ్గర కాదు, మన భక్తి నిజంగా దేవుని ఎదుట ఎలా ఉంది, దేవుని సన్నిధిలోని భక్తి ఏమై ఉన్నది, నిజంగా మన భక్తి ఆయన చూస్తున్నాడా లేదా అనేది మనకు కలిగి ఉండాలి. మన భక్తి నిజంగా ప్రభువు చూస్తున్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. నీ భక్తి ప్రభువే చూడాల, ఆయన చూడాలి నీ భక్తి, మనుషులు కాదు. చాలా మంది జీవితాల్లో ఈ రోజులలో మనం చూస్తున్నాం, వాళ్ళ ఉపవాసాలు, వాళ్ళ భక్తి జీవితాలు, వారి ప్రార్థనలు మనుషులు చూడాలి, మార్కులు వేయాలి అని సాగిపోతూ ఉంటారు. బలం లేని ప్రార్థన, బలం లేని ఆరాధన, బలం లేని వాక్య ప్రకటన. దేని కొరకనంటే మనుషుల దగ్గర మార్కులు సంపాదించుకుందామని. చూడండి పిల్లరా, ఒకరోజు ఒక దైవజనుడు వచ్చాడు, వాక్యం చెప్పాడు, వాక్యం అవకాశం ఇచ్చాను. ఆ వాక్యానికి అవకాశం ఇచ్చినప్పుడు వాక్యాన్ని ప్రకటించాడు. ఆ వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఆయన తిరిగి తన సొంత గ్రామానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కాల్ చేస్తున్నాడు, అన్నా ఎలాగుందన్న వాక్యం? బాగా ఇచ్చేసుకున్నా, లెఫ్ట్ రైట్ అన్నా. అసలు మనం మామూలు వాళ్ళం కాదన్నా. అసలు మరి ఏమన్నా డోస్ ఎక్కువ ఏమన్నా అయిందా అన్న? మీ సంఘంలో ఎవరైనా బాధపడ్డారా? ఏమంటున్నారన్నా మీ సంఘస్థులు వాక్యం కొరకు ఏమైనా కామెంట్స్ ఏమైనా చేశారన్నా? నచ్చారా ప్రజలు? మీ సంఘ బిడ్డలు నచ్చారా? వాక్యం నచ్చారా? చూడండి, వినండి. దేవునికి మహిమ, దేవుని కృపను బట్టి నాకు కొంత ఆత్మీయ జీవితంలో బలంగా లేని పరిస్థితుల్లో, సమయాల్లో, కొన్ని సందర్భాలు, అన్ని సందర్భాలుగా సడన్గా మైండ్ వచ్చిన దేవుడు అప్పుడే తొలగించిన సందర్భాలు నాకున్నాయి. మనుషులు మెప్పు కొరకు ఎప్పుడు కూడా దేవుని కృపను బట్టి నేను ప్రకటించలేదు. నేను మనిషిని కనుక నాకు బలహీనతలు ఉంటాయి, నాకు అంత శక్తి లేదు అలా ప్రకటించేంత. అందుకే నేను ఏమంటున్నానంటే, నేను ప్రకటించలేదు, దేవుడే నిలబెడతా ఉన్నాడు. నిజంగా మనుషులు మెచ్చుతున్నారా? ఆయన కన్నాను అన్న, నేను ఎవరిని ఏం అడగలేదన్నా. అయ్యో పాస్టర్ గారు అడిగేది ఉండే అన్న అంటాడు, పాస్టర్ గారు అంటాడు. అడిగేది ఉండే అని అంటే నేను అన్నాను, నేను చెప్పిన రిజల్ట్ నాకు తెలుసానా, నేను ఎవరిని అడగాను. ఒకవేళ అడగాలనుకుంటే నాకు దగ్గరగా ఉండి బలంగా వాక్యంలో ఎదిగిన వ్యక్తులను పిలిచి, వాక్యం మీకు అర్థమైందా? మీరు బలపరచబడ్డారా? మీరు ఏమైనా నేర్చుకున్నారా? దేవుడు మీతో ఏం మాట్లాడాడు? ఇవి అడుగుతాను కానీ నేను బాగా చెప్పానంటే నేను బాగా చెప్తా. ఎందుకు బాగా చెప్తాను అని అంటే, చెప్పేది నేను కాదు కాబట్టి నేను బాగు చెప్తా. మరి నువ్వు బాగు చెప్పావు అని అంటే, చెప్పేది నేను కాదు కాబట్టి బాగు చెప్పారు అని అంటే, ఎవరు చెప్పారో వారికే వెళ్తుంది అది. దేవుడికి స్తోత్రం. ఆయన ఒక్కరోజు కాదు, బాగా ఆగి లాస్ట్ కన్నా, అన్న నేను కనుక్కొని చెప్తాను. కనుక్కోవాలి పాస్టర్ గారు, మనం కనుక్కోవడమే మంచిది.
అని అంటే నేను సరైన పాస్టర్ గారు కనుక్కుంటా అని పెట్టేసి కాల్ కట్ చేసిన తర్వాత మరలా ఒక రోజుకి మరలా కాల్ చేశాడు. పాస్టర్ గారు కనుక్కున్నారా, ఎలాగుందంట వాక్యం? ఇంకా చెప్దాం అనుకున్నాను కానీ మీరు టైం కొంచెము, అయ్యయ్యో అన్న నేను మీకు టైం పెట్టలేదే, మీరు ఎప్పుడైనా ఎంతసేపు అయినా వాక్యం చెప్పుకోండి నేను వదిలేశాను. అంటే ప్రజలు వింటారా లేదా, అసలు నాకు సంఘం మనది కాదు కదా, మరి ఎట్లా ఉంటుందో అని నేను చాలా స్ట్రిక్ట్గా చెప్తాను పాస్టర్ గారు వాక్యము. నేను ఎవరికి కాంప్రమైజ్ కాను. నేను చెప్తే ఉండరు అక్కడ, ప్రతి ఒక్కరికి తాకులై ఉంటాయి. నిజంగా ప్రియులారా, దేని కొరకు చెప్తున్నాడు వాక్యం, దేని కొరకు స్వార్థ ప్రకటిస్తున్నాడు, దేని కొరకు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన మైండ్ మొత్తము నేను ఎలా చెప్పాను అనేది ఆయన కాన్సెప్ట్. కానీ దేవుడు ఆయన నోటి నుండి చెప్పిన వాక్యం ద్వారా ఎంతమంది బలపరచబడ్డారు, ఎంతమంది రక్షణలోనికి వచ్చారు, ఎంతమంది దీవించబడ్డారు. వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుడు చెప్పమన్నది సరిగ్గా చెప్పానా లేదా? ఎస్, దేవుడు చెయ్యమన్నది నేను సరిగ్గా చేశానా లేదా? అవును, మనుషుల వైపు కాదు మనం చూడాల్సింది, ఆయన చెప్పింది చేశామా లేదా? ఆ మరియా అన్నది వాళ్ళకి వెళ్ళి, నీ టైం వచ్చినట్టుగా నాకు కనపడతా ఉంది అమ్మా, నా సమయం ఇంకా రాలేదు, నాకెందుకో నీ టైం వచ్చినట్టు కనబడుతుంది. ఈ పెళ్లి చాలా పెద్దది, చాలా జనసంద్రం వచ్చారు, చాలా పెద్ద పెద్ద ప్రధానులు వచ్చారు. యేసు, నీ సమయం వచ్చిందని నాకు అనిపిస్తావు. ఒక పని చేయు, ద్రాక్షరసం అయిపోయింది, నీ సమయం వచ్చింది. వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ అక్కడ ఉన్న వారికి చెప్పింది, ఆయన మీకేం చెప్తాడో అది చేయండి, మీకేం చెప్తాడో అది చేయండి. ఆయన మీతో చెప్పుకున్నది చేయుడి అంటాడు. ఆయన మీతో చెప్పుకున్నది చేయుడి. నిజంగా ఈ మాట చెప్తుంటున్నప్పుడు నా హృదయం కదిలించబడి, నాకే ఎన్నో సందర్భాలు కదా మనం ఆయన చెప్పిన మాట మనం చేయలేము, ఎక్స్ట్రా చేశాం. ఆయన చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి, ఎక్స్ట్రా చేశాం. ఒక ఆయన ఆరాధన చేస్తూ పాటు పాడుతూ ఆరాధన చేస్తూ బలమైన ఆరాధన జరుగుతుంది. బలమైన ఆరాధన జరుగుతున్నప్పుడు ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు మంచి ఆరాధన, దేవుని సన్నిధి బలం అభిషేకముతో నింపబడతాం. ఆ టైంలో ఆయనకి ఏమైందో తెలియదు, ఏమనిపించిందో తెలియదు. ఈ క్లబ్లలో పబ్బులలో ర్యాప్ లాగా సృష్టించి పాడేస్తూ ఉంటారు నోటితో, ఓ ఈ అనుకుంటూ. సడన్ గా డైవర్ట్ చేసేసాడు. దేవుడు సన్నిధి పూర్తిగా పోయేది. నిజంగా ఎన్ని సందర్భాల్లో మనం ఆయన మనతో చెప్పిన చేశాడు. నేను నిజంగా చెప్తున్నాను, ఈ రాత్రి ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ దేవుని పరిచర్లో వాడబడతారు. అది ఎవరైనా కానీ 99% నిజంగా ప్రతి ఒక్కరు ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఎంతమంది అయితే యాడ్ అయినారో వారు దేవుని పనిలో వాడబడతారు. ఇవన్నీ వాడబడే మాటలే, ఖచ్చితంగా చెప్తాను. సాక్షిగా నిలబడడానికే దేవుడు ఇక్కడికి పిలిచాడు. నువ్వెవరైనా ఉండొచ్చు. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ రోజు ఈ రాత్రి ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న వాళ్ళందరూ మీరు కావాల్సి చెక్ చేసుకోండి. వాళ్ళ నంబర్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంతమంది ఉన్నారు, అక్కడ నుంచి కొంతమంది ఉన్నారు. ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. ఈరోజు ఒకవేళ వాడబడకపోయినా అయ్యో నేనా అని అనుకున్నా, ఫ్యూచర్లో ఖచ్చితంగా చూస్తావు.
కాబట్టి దేవుడు ఆ మరియమ్మ చెప్తా ఉంది, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఏం చెప్తాడో అది చేయండి, ఎక్స్ట్రాలు వద్దు, ఎక్స్ట్రా అవసరం లేదు. ఆ ప్రభు చెప్పాడు, మీరు ఈ రాత్రి పానంలో నీళ్ళు నింపండి. నీళ్ళు నింపమంటే నీళ్ళు నింపేసి ఇప్పుడు వెళ్ళి విందు ప్రధానునికి ఇచ్చేసేయండి. మార్గ మధ్యంలో ఈయన పిచ్చోడు అని చెప్పి కలర్ కలుపుకొని ఇస్తే ఎట్లుంటుండే? ఎంత విశ్వాసం చూడండి. చెప్పింది చేశారు, అంతే, చెప్పింది చేశారు. నిజంగా ప్రియులారా, ఆ చెప్పింది చేయుటలో ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది. ఆ నమ్మకత్వం నిజంగా గొప్ప కార్యం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? ప్రభు నిన్ను బలపరుస్తున్నాడా? ఆయన ఒక దైవజనుని ద్వారా నీతో మాట్లాడుతున్నాడా? చెప్పినదే అంతే, ఎక్స్ట్రాలు వద్దు, ఎక్స్ట్రా అవసరమే లేదు. జ్ఞానం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, పేరుండొచ్చు, ప్రఖ్యాతులు ఉండొచ్చు, అది ఏదైనా సరే చెప్పినది చెయ్యు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి ప్రియులారా, ఆయన కనుదృష్టికి ఎంతో మంది దైవజనులు, ఎంతో మంది గొప్ప గొప్ప వారు కనబడ్డారు. ఈ రాత్రి ఆయన కనుదృష్టి నీ పైన పడింది. ఆ అంజూరపు చెట్టు కింద ఉన్న ఆ నతానియేలు కంటున్నాడు, నతానియేలు, ఈ రాత్రి లేక ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చావు చూడు, నేను ఇప్పుడు కాదయ్యా నేను చూసింది, నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను. నువ్వు అంజూరపు చెట్టు కింద బాధపడుతున్నప్పుడే నేను చూశాను. నువ్వు కన్నీరు గారుస్తున్నప్పుడే చూశాను. ఆ అంజూరపు చెట్టు ఫలము లేకుండా ఉన్నదని నువ్వు బాధపడుతున్నావు చూడు, అప్పుడే నేను చూశాను. ఆ అంజూరపు చెట్టు పచ్చగా ఉన్నది కానీ కాయలు లేవని కన్నీరు గారుస్తున్నావు చూడు, నతానియేలు, అప్పుడే నేను చూశాను. ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నావు కదా, ఆ ఇశ్రాయేలులను నువ్వు చూస్తున్నప్పుడు, ఆ ఇశ్రాయేలీయుల గురించి నువ్వు చూసి కన్నీరు గారుస్తున్నప్పుడు, ప్రభా మా పితరుల యొక్క ప్రవక్తల యొక్క ప్రవచనాలు ఏమైనాయి? మెస్సయ్య ఎక్కడ, ఎప్పుడు వస్తాడు అని ఆ అంజూరపు చెట్టు కింద కూర్చొని నువ్వు ఈ ప్రవచనాల కొరకు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నావు కదా నతానియేలు, నువ్వు యథార్థవంతుడవు. అప్పుడే నేను చూశాను నతానియేలు, అప్పుడే చూశాను. అమ్మా వినండి, నేను ప్రభు ఈ దినం చూడలేదంట, తల్లి గర్భములో రూపించబడక మునిపే నిన్ను చూశాను. జనములకు నేను నిన్ను ప్రవక్తగా నియమించాను మీన్స్ అపాయింట్ చేసి, అపాయింట్. ఒక దైవజనుని కలవాలంటే ఏం కావాలంటే అపాయింట్మెంట్ కావాలి. ఎందుకు అపాయింట్మెంట్? ఆ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు అంట సడన్ గా వేరే వాళ్ళు కాల్ చేస్తే, బ్రదర్ ఈ టైంలో ఖాళీగా ఉన్నారా? అయ్యో సారీ బ్రదర్, నేను ఈ టైంలో వేరే వారికి అపాయింట్ ఇచ్చేసిన, నేను అపాయింట్మెంట్ అయిపోయి నియమించబడ్డారు అంతే. ఆ పని కొరకు నియమించబడ్డావు, ఆ పని కొరకే దేవుడు నిన్ను నియమించుకున్నాడు, ఆ పని కొరకే ప్రభు నిన్ను పిలుచుకున్నాడు. తల్లి గర్భంలో రూపించబడక మునిపే నిన్ను ఎరిగి తిని జనములకు నిన్ను ప్రవక్తగా నేను నియమించాను. మిరియాము ప్రవక్తిని, ఆషేరు గోత్రికురాలైన హన్న ప్రవక్తిని. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియదేవుని బిడ్డలారా, నీవు ప్రవక్తినిగా పిలువబడదువుగాక, నీవు కూడా ప్రవక్తగా పిలువబడదువుగాక. అటు అభిషేకం, అటు కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఈ రాత్రి నేను ఏం చెప్తున్నానంటే, ఎంతమంది అయితే దీంట్లో ఉన్నారు వారందరూ, కొంతమంది దర్శనాలు చూస్తున్నారు, కొంతమంది నమ్ముతున్నారు, నమ్మట్లేరు, గలిబిలి అవుతా ఉన్నారు, భయం అవుతా ఉంది, కరెక్ట్నో కాదో, అసలు ఇది సాతాను నుంచి వచ్చిందా, మరి ఏంటి ఇది, మరి ఏంటి? నిజంగా దేవుడి నుంచి వచ్చినవి కూడా నువ్వు నమ్మలేకపోతున్నావు. నాకెవరు దర్శనాలు ఇస్తారు, నాకు అంత సీన్ లేదులే, నేనంత పవిత్రుడని కాదులే, నేనంత పెద్ద పరిశుద్ధుడని కాదులే. అంటే ఆయన ఏమంటున్నాడు అంటే,
మనము నమ్మదగిన వారం అయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడంట. మనం ఇంకనూ పాపంలో ఉండగానే ఆయన మన కొరకు చచ్చిపోయాడంట. ఆయన మన కొరకు మరణించాడంట. అంటే నువ్వు బలహీనురాలువే, కానీ ఆయన బలవంతుడు. సో ప్రభు నేను దర్శిస్తున్నాడు, నేను తాకుతూ ఉన్నాడు, నేను బలపరుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఎంతమంది అయితే దర్శనాలు ఒకవేళ చూడలేకపోతున్నారో వారందరినీ దేవుడు దర్శిస్తున్నాడు ఈ రాత్రి. నిశ్చయముగా రో లకాబాతుల్ రిహి అల్లాతుల్ మహాశకల్ రహస్తుకుల రబ షందిల్ దెహిషాబర్ హల్లుతల్. అంచె దినంలో తండ్రి నీకు స్తోత్రం, నీ ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానము చేసిన దేవ, నీ ప్రజలపై నీ ఆత్మ కుమ్మరింపు జరిగిస్తున్నందుకు వందనాలు. యవ్వనస్తులు దర్శనములు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ. దర్శనాలు చూడబోతున్నాం, కళలు కనబోతున్నాం, దర్శనాలు చూడబోతున్నాం. లెమ్ము తేజరులము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఎస్, చూడు, భూమి కటిక చీకటి కమ్ముచున్నది. యెహోవా మహిమ నీ పైన ఉదాబా శకల రబ. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభుని కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభుని కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఎస్, లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభుకు రహతే లేహకడ బస్తుకుల రబ. చల్లగైపోయినావు, సహవాసాన్ని విడిచావు, కనెక్షన్ కట్ చేసుకున్నావు. ఆ కనెక్షన్ కట్ అయింది. దేవుడు మరలా ఈరోజు అటాచ్మెంట్లోని నడిపిస్తా ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ. ఈ రాత్రి ఎంతమంది ఉన్నారో వారందరినీ దేవుడు దర్శిస్తున్నాడు. మెరాకిల్ డే, మెరాకిల్ నైట్, ఆశ్చర్యమైన అద్భుతాలు చూసే సమయం ఇది. చెత్త లేని సమయం ఇది. చెత్త చెదారము కొట్టుకొని పోయి గింజలుగా నాటబడిన సమయం ఇది. దేవుడిని ఉంచాడు ఇక్కడ. ఈ సమయంలో దేవుని నిలబెట్టాడు. హోల్ రహతెల్ రాబా, నమ్మకస్తులైన వారిని ప్రభు ఇదిగో నిలబెట్టాడు ఈ రాత్రి. నమ్మకస్తులైన వారు. థ్యాంక్ యూ లార్డ్. పేతురు బలహీనతలు చూశాడు, మునిగిపోయినాడు. బలవంతుడు చూసినాడు, మళ్ళా పైనకి ఎత్తబడ్డాడు. ఇరో రాబా. ఈ రాత్రి నీ బలహీనతలు కాదు చూడాల్సింది, నీ ప్రక్కన ఉన్న, నీ ఎదుటనున్న ఆ బలవంతుడైన యేసు క్రీస్తు ప్రభువును చూసి నీ పందెములో ఓపికతో పరిగెత్తుదువుగాక. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు బాబా శరరరబకతులరబ. అయానికే స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. దేవా స్తోత్రం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడిని తాకుతా ఉన్నాడు. ఎంతమంది అయితే లైన్ లో ఉన్నారు, ఎంతమంది అయితే ఆన్లైన్ లో ఉన్నారు, వారందరినీ ప్రభు దర్శిస్తా ఉన్నాడు. ఈ రాత్రి నిజంగా చెప్తున్నాను, గొప్ప సమయం. ప్రారంభంలో చెప్పాను ఆల్రెడీ, ఇది గొప్ప సమయం నీకు. అవును, నీ పిలుపు వలన నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు.
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. చూడండి, మనుషులు మూసిన తలు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. చూడండి, విడిచిపెట్టి పరిగెత్తాడంట. ఈ రాత్రి నేను ఏమంటున్నానంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీలో ఒక్కరు కాదు అందరూ ఆయన పిలుస్తా ఉంటే విడిచిపెట్టి పరిగెత్తినా కూడా ఈ రాత్రి నిన్ను ఆయన వెంటాడుతున్నాడు, ఆయన నిన్ను వెంబడిస్తా ఉన్నాడు, ఆయన నీ వెనకాల పడుతూ ఉన్నాడు. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. ఆ ప్రభు నిన్ను ఈ రోజు చూడలేదంట. నీకు ఏదైతే పని ఇచ్చాడో, ఏదైతే బాధ్యత ఇచ్చాడో, ఏదైతే ఆ ప్రభు కృపనిచ్చాడో, ఈరోజు చూసి కాదు ఆయన ఇచ్చింది. జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఎరిగి తిని, జగత్తు పునాది వేయబడక మునిపే ఆ క్రీస్తులో అంట మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎఫెసీ 1:6. ఎఫెసీ. స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనం ఏర్పరచబడిన వారు ఎన్నుకున్న బాబా శకల రబ రహతులు రబ స్తుకుల రబ దూతలు చేయని దివ్యమైన సేవను ధూళినైన నేను చేయ కృపానిచ్చితివే. ధూపార్తిని చేపట్టి చేసేదా, శాశ్వత కృపను నేను తాళంచగా, కానుకనైతిని నీ సన్నిధిలో. ఎస్, జగత్తు పునాది వేయబడక ఆయనను ఏర్పరచుకున్నాడు, ఆయనను ఎన్నుకున్నాడు. తల్లి గర్భంలో రూపించబడక మునుపే ఆయనను ప్రతిష్ఠించుకున్నాడు, నేను ప్రత్యేకపరచుకుని ఉన్నాడు. ఆ కన్నులంట పిండముగా ఉన్నప్పుడే నిన్ను చూశాను, అందుకే నువ్వు బ్రతికి ఉన్నావు. పడిపోలే, పిండముగా ఉన్నప్పుడే చచ్చిపోలే. ఎంత గొప్ప ప్రణాళిక ఆయనది. ప్రణాళిక ఆయన ప్రణాళిక నీ పట్ల గొప్పగా ఉంది. నీ పట్ల ఆయన ప్రణాళిక అద్భుతంగా ఉంది. ఆయన ఏర్పరచుకున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎస్, ఆయన ప్రణాళిక అద్భుతంగా నీ పట్ల ఉంది. ఆయన ప్రణాళిక
నిజంగా ఈ రాత్రి నువ్వు ఎన్నుకొనబడినావు, ఆయన ప్రణాళికలో ఉన్నావు, ఆయన ప్రణాళికలో ఉన్నావు. ప్రక్కకు జరగలే, ప్రక్కకు తొలగిపోలే. చూడండి, పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నిన్ను చూసి ఎప్పటి నుంచి కాపాడుతున్నాడంటే పిండముగా ఉన్నప్పటి నుండి నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఎంతో మీ తల్లి ఎంత ఫుడ్ ఏమేమి తిన్నదో, ఎన్ని రకాలైన ఆహారం తిన్నదో, గర్భంలో ఉన్నప్పుడే నీకు అనారోగ్యాలు వచ్చినాయి, నీకు సమస్యలు వచ్చినాయి, నీకు ఇబ్బందికరమైన పరిస్థితులు, వాతావరణం, కడుపులో అలజడి, ఎన్నో 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 ఆ సమస్యలలో నువ్వు ఆల్రెడీ పిండముగా ఉన్నప్పుడు నువ్వు చచ్చిపోవాల్సింది. అవును, నీ తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు. నువ్వు ఈరోజు బ్రతికి ఇంత పెద్దగా అయినావునంటే ఆయన కన్నులు నిన్ను చూశాయి కనుకనే, ఆయన కన్నులు నిన్ను చూశాయి కనుకనే. నువ్వు చావాలి అని, నువ్వు చచ్చిపోవాలి, లేక నువ్వు చావడానికి అని ఒక్కవేళ ఫిక్స్ అయితే ఈరోజు కాదు నువ్వు చంపబడేది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే చంపబడుతుండే. కానీ ఆయన నిన్ను కాపాడుతూ వస్తున్నాడు. ఎందుకనంటే ఆయన ప్రణాళిక నీ పట్ల ఒకటి ఉంది, ఆయన గొప్ప ఉద్దేశములు నీ పట్ల ఒకటి ఉంది. అందుకే నువ్వు చచ్చిపోతలే, అందుకే నువ్వు మరణిస్తలే. చచ్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి, ఇంకా నా వల్ల కాదు అని అనుకుంటున్నావు, దూకేస్తా ఇంకా ఇక్కడి నుంచి అనుకుంటున్నావు, చచ్చిపోతా ఇంకా చాకు తీసుకుంటా అనుకుంటున్నావు, టాబ్లెట్స్ వేసేసుకుంటా అనుకుంటున్నావు, వెళ్ళిపోతా అనుకుంటున్నావు, పారిపోతా అనుకుంటున్నావు, నా వల్ల కాదు అని అనుకుంటున్నావు, ఇంకా నా జీవితానికి ఫుల్ స్టాప్ అని అనుకుంటున్నావు. మొబైల్ తీసి పక్కకి విసిరేసావు, దేవుడు వద్దు, పాటలు వద్దు అనుకున్నావు, అనుకున్నావు, నా బ్రతుకు అనుకున్నావు. అద్దంలో నీ మొహం చూసి నువ్వే ఉంచుకున్నావు. అవును, నీ ముఖం చూడు అని చెప్పి అద్దంలో నిన్ను నువ్వే ఉంచేసుకున్నావు. అంత గాయపరుచుకున్నావు, అంత కృంగిపోయినావు, అంత ఇబ్బంది పడ్డావు, అంత నెమ్మది లేని స్థితిలోనికి వెళ్ళిపోయినావు. అయినప్పటికీ నువ్వు ఇంకెందుకు బ్రతుకున్నావు తెలుసా? ఇంకెందుకు చావలేదు తెలుసా? ఇంకెందుకు సూసైడ్ చేసుకోలేదు తెలుసా? ఆయన ప్రణాళిక నీ పట్ల ఉన్నది కాబట్టి. ఆయన నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నేను చూశాయి కాబట్టి. ఆ చాకు పట్టుకుంటే చూడలేడా? మొబైల్ ఇస్తే చూడలేడా? నీ తలంపులు ఏంటియో చూడలే? నీ ఆలోచనలు ఏంటియో చూడలేడా? పారిపోతున్నావు దేవుని పనిని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, ఆయన పరిచర్యను విడిచిపెట్టి పారిపోతున్నావు. అవును, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మాట్లాడు నాయన, నీ పిల్లలతో మాట్లాడు ప్రభు, మాట్లాడు. నీవు పలికితే నాకు చాలయ, నీ దర్శనమే నాకు మేలయ. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీకు ఆటంకంగా నిలబడ్డాయి, నేను నాశనం చేయడానికి రాలేవు. నువ్వు కూరుకుపోయిన ఆ పరిస్థితులలో నీవు చచ్చిపోవడానికి అవి రాలేవు. వాటి ద్వారా ఆయన మహిమ పరుచుకుందామనే ఈ సమస్యల లాంటివి నీ ఎదుటకు వచ్చి నిలబడ్డాయి. ఒకవేళ నువ్వు నశించిపోవాలి దాంట్లో అంటే ఈరోజు కాదు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే చచ్చిపోయేవాడివి. దానివి బ్రతికున్నావు అంటే కృప ఉంది, బ్రతికున్నావంటే ప్రణాళిక ఉంది, బ్రతికున్నావనంటే ఆయన కనుదృష్టి నీ పైన ఇంకనూ ఉంది. ఇంకా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి, ఇంకా బలపడాల్సినవి ఉన్నాయి, ఇంకా నిలబడాల్సినవి ఉన్నాయి, ఇంకా దేవునికి అప్పగించేవి ఉన్నాయి. ఇంకా దేవుని పని నీ ద్వారా మిగిలి ఉన్నది. ఆయన పని చూడండి, యేసు ప్రభు ఏమంటారు తెలుసా? సమాప్తమాయను. తండ్రి,
నువ్వు నాకు ఇచ్చిన పని నేను ముగించానయ్యా, సమాప్తమైను అంటాడు. ఆ సమాప్తమైంది ఎప్పుడు? పని పూర్తిగా ముగించాడు. నీ పట్ల దేవుడు ఒక పని కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది నీ జీవితం ద్వారా అవ్వనిది నువ్వు తీసుకోడు ఆయన. పని జరిగిస్తున్నాడు అంతే. పని చేస్తున్నావు, నువ్వు పనిలో ఉన్నావు. ఊరక నిలిచుండి చూడండి ఆయన రక్షణను. నేడు చూసిన ఐగుప్తీయులను మరలా మీరెన్నడూను చూడనేరడని ఆమోస్ చెప్పాడు. ఈ రాత్రి నువ్వు దేవుని ఆశ్చర్యమైన కార్యములు ఊరక నిలిచుండి చూడంతే. నిలిచుండి చూడు, ఏం జరగబోతుందో చూడంతే. జస్ట్ ఊరక నిలిచుండి చూడంతే. చూడు, నేను నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. ఊరక నిలిచుండి చూడు అంతే. నువ్వేం చేయబోతున్నావు ప్రభా? ఈ ఎర్ర సముద్రం దగ్గర నేను నిల్చున్నా అని చూడంతే. చూస్తే నీకు అర్థమవుతుంది దాని క్రింద ఒక అద్భుతమైన మార్గం. నువ్వు ఊరక ఉండంతే. నీ నోటికి పని చెప్పొద్దు, నీ ఆలోచనలకు పని చెప్పొద్దు, నీ తలంపులకు పని చెప్పొద్దు. ఊరక నిలిచుండి చూడు యెహోవా రక్షణ. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ రాత్రి ఆయన నిన్ను బలపరుస్తా ఉన్నాడు. ఆయన నిన్ను దీవిస్తా ఉన్నాడు. పిండముగా ఉన్నప్పుడే ఆయన నిన్ను చూశాడు. ఆయన నిన్ను చూశాడు. నువ్వు చావు ఇప్పట్లో. నీ ద్వారా దేవుని పని మిగిలి ఉన్నది, పెండింగ్ లో ఉంది. ఆ పని దేవుడు జరిగించుకోవాలి. అది అయిపోయిన తర్వాత నువ్వు మరణిస్తావు. అది అయిపోయిన తర్వాత నిన్ను యాత్ర ముగించబడుతుంది. అది అయిపోయిన తర్వాత నువ్వు అవును ఎస్ అపాయంలో ఉన్నను. మేము ఉపాయం లేని వారము కాదు, దిక్కులేని వారము అయినట్లుండి మేము దిక్కులేని వారము కాదు. కొట్టబడుతున్నావేమో గాలి సముద్రపు అలల చేత కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలల చేత కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించేను నీ ఆయన వాక్యమే. ఈ రాత్రి నేను బండపై నిలిపాను. నీ వాక్యమే, ఆయన వాక్యమే బండపైన నిలబెడుతుంది. బండపైన లోరహలా కడబా అడుగులు స్థిరపరచి బండపై బండ ఆ బండ క్రీస్తే. గొప్ప అనాయింటింగ్ సర్వీస్, అభిషేక ఆరాధన కూడిక ఇది. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండ చేయును, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండ బాబా శకల శాంతి జలము చెంత నడిపించును. శరీరములాగినను లోబడక నేను వెళ్ళేదను.
యేసు చాలును. హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును. హల్లెలూయా సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. నన్ను ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించి నన్ను ఐశ్వర్యము ఆ ఐశ్వర్యం విడిచిపోయినను, విరోధిగా నిలిచినను. నువ్వు విడిపించును. అయ్యా పాడుతున్నా, నువ్వు ఎక్కడ పాడు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ రాత్రి నీ జీవితాన్ని దేవుడు బలపరిచే రాత్రి. అవును, సహకరించు, బలంగా పాడు, దేవుని మహింపరచు, దేవుని ఘనపరచు ఆత్మలో. ఎందుకనంటే ఈ రాత్రి ఇది అనాయింటింగ్ సర్వీస్. ఎస్ 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 థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా రబా ఎల్ రెహెషకెల్ రబా ఎల్ షదాయ్ నీకు స్తోత్రం. యెహోవా షమ్మా నీకు స్తోత్రం. యెహోవా నిస్సియే నీకు స్తోత్రం. నీ పిలుపు వలన రమేష్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్. పిలుపు వలన నేను నశించిపోలేను, నీ ప్రేమ ఉన్నడు నన్ను విడువాలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమ నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనువేదనతో నిన్ను విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేర్చి. గట్టిగా మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనువేదనతో నిన్ను విడచి పరుగెత్తినను, సేవను చేర్చితివి. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనువేదనతో నిన్ను విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి సేవను చేర్చితివి. మనుషులు మూసిన తలుపును కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనువేదనతో నిన్ను విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివే. ఆధారమా నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. ఆమెన్. ఈ రాత్రి ఆ పిలుపును బట్టే బ్రతికున్నాం ఆయన. ఎస్, నీ దయగల కను సైగలే ధైర్యపరచినవి,
నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి, నీ దయగల కను సైగలే ధైర్యపరచినవి, నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి, నీ రాజపౌరునిగా నన్ను చేర్చితివి, నీ బిందుశాల నా యేసు రాజ కృపాసాగరా అనంత స్తోత్రారుడా, నా యేసు రాజ కృపాసాలరా బాబా బాబా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు ఏదో ఉంటున్నారా, ఈ మాటలు ఈ పాటలు చాలు. ఆమెన్ ఆమెన్. ఈ మాటలు ఈ పాటలు నార్మల్గా వచ్చాయి కావు, నార్మల్గా ఉంది కాదు, ఇది నార్మల్ టైం కాదు, ఇది నార్మల్ సమయం కాదు. నువ్వు ఉన్న పాటన ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు కార్చేసాము. ఆయన బలమైన సన్నిధితో ఆ వాటర్ ఫ్లో, ఆ అనాయింటింగ్, అద్భుతమైన అభిషేకము పొంగి పొర్లుతూ ఉంటుండగా ఆ ప్రభు నిన్ను మరలా నూతన పరుస్తూ ఉంటుండగా ఆయనకు అప్పగించుకో, అంతే, ఆయనకు అప్పగించుకో. అక్కడ అన్నాడు, పిండమునై ఉన్నప్పుడు నేను చూసా, నా కనులు నేను చూసాయి. ఇప్పుడు కాదు, అప్పుడే ఆ దినమే నువ్వు ఎప్పుడైతే రక్షణలోనికి వచ్చావు అప్పటి నుంచే, నువ్వు పిండంలో ఉండొచ్చు అప్పటి నుంచే నేను చూశానంటే నీ బాధ తెలియదా ఆయనకి? నీ కష్టం తెలియదా ఆయనకి? నీ కన్నీరు తెలియదా ఆయనకి? నీ వేదన తెలియదా ఆయనకి? కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా లేదంట. నీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు, ఆయన లేకుండా జరగలేదా? ప్రతిదీ ఆయన ఇన్వాల్వ్మెంట్ తో జరిగింది. ఆ సముద్రంలో ఓడలో పడుకొనున్నాడు యేసు ప్రభు, కానీ అలలు వచ్చాయి. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఈ రాత్రి నీకు వస్తున్నది అంతా ఆయన ఉన్నాడు. ఆయన లేపు అంతే, ఆయన పిలువ అంతే, ఆయన పలకరించు అంతే. ఈ రాత్రి ఆయన లేకుండా నీకేది లేదు. శ్రమైన కష్టమైనది ఏదైనా సరే ఆయన ఉన్నాడు. ఆ దాంట్లో ఆయన ఉన్నాడు. శ్రమలో తోడుగా ఉంటా, విడిపిస్తా, గొప్ప చేస్తా అన్నాడు. ఆయన ఉన్నాడు శ్రమల్లో. ఈ పరిస్థితి ఆయనకు తెలుసు. ఎందుకంటే పిండముగా ఉన్నప్పుడే కదా ఆయన చూస్తున్నాడు. ఇప్పుడేం కొత్తనా? అప్పటి నుంచి ఆయన చూస్తున్నాడు. ఇదేం కొత్త కాదు ఆయన చూసేది. చూడండి, నువ్వు ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ కాల్ యాడ్ అవ్వకముందే ప్రభు నేను చూశాడు. నీ ఏడుపు చూశాడు, నీ బాధను చూశాడు, నీ కన్నులు చూశాడు, నీ కృంగుదల చూశాడు, నీ ఆర్థిక సమస్య చూశాడు, నీ రూమ్ రెంట్ సమస్య చూశాడు ఆయన చూశాడు. అందుకే పాడింది, చూస్తున్న దేవుడవు. ఆగారు పాడింది, నీవే యేసయ్యా చూడముచ్చటాయనే కదా. ఆగారు పాడింది, చూస్తున్న దేవుడవు తండ్రి, నీవు నా ప్రతి పరిస్థితి చూశావు. సారెపాతు విధవరాలు ఒక ఇల్లును ఆ దేవుడు చూశాడు. ఆమె తొట్టిలో పిండిని చూశాడు, బుడ్డిలో నూనెని చూశాడు. నేనేమంటున్నానంటే, ఈ రాత్రి ఈ కాన్ఫరెన్స్ లో కాల్లో ఉన్న వారి యొక్క ఆ డబ్బాలలో పోసి ఉంచిన ఆ ఎర్రపప్పు, లేక ఏమంటారు కందిపప్పు, లేక చింతపండు, లేక ఆ పల్లీలు, లేక ఇంకా ఏవైతే ఆవాలు, జీలకర్ర, షాజీరా నాకు కనబడుతున్నాయి, ఇలాచి, అదిగో ఆ బాదాము, తర్వాత ఆ కాజు, ఇంకా ఏవైతే ఆ శనగలు, తర్వాత పెసర్, అవి ఇంకా ఇవి, ఇంకా బెల్లం, ఈ యొక్క ఆహారంకు సంబంధించిన బియ్యం, ఎగ్స్, దేవుడు నాన్ వెజ్, తర్వాత గోధుమ పిండి. నేనేమంటున్నానంటే, ఈ రాత్రి ఓవర్ఫ్లో అవుతుంది. నీ కప్పు నిండి, నీ గిన్నె నిండి పొర్లుతా ఉంది. ఇక ఈ దినం నుండి నీ యొక్క తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు. దేవుడు సమకూర్చబోతున్నాడు. సమకూర్పు అనేది జరుగుతా ఉంది. ఇవి అయిపోదు, నువ్వు కావాల్సి చెక్ చేసుకో. నీ డబ్బాలను దేవుడు నింపబోతున్నాడు. ఆయన నింపబోతున్నాడు. ఫిల్
లార్డ్ థ్యాంక్ యూ జీసస్. ప్రతి బిడ్డ తాకండి ప్రభా. ఈ సమయంలో నేను ఆశీర్వాదంను ప్రకటిస్తున్నా, దీవెనను ప్రకటిస్తున్నా అయ్యా, ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నా. ఎస్, కొన్ని రిపోర్ట్స్ నార్మల్ నేను ప్రకటిస్తున్నా, ఆ రిపోర్ట్స్ నాకు కనబడతా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లేబో కాబాతుల్ అలా కాతిల్లికి షికి రిబా రహతుల్ లే దెల్ రహతుల్ మహస్తకి రోహో బహస్తెల్ లెహెందెల్ రహశకల్ మాతెల్ రహస్తకి బోస్తహల్. ఆ రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్స్ రావాలి. నార్మల్ రిపోర్ట్స్. ఏ బలహీనత, ఏ సమస్యలు, ఏ ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు అయ్యా, ఏ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా నార్మల్ రిపోర్ట్స్ నేను ప్రకటిస్తాను. నార్మల్ అయిపోలా. ప్రతి డబ్బాలో యేసు నామములో ఇప్పుడే నింపబడాలా, యేసు నామములో నింపబడాలా. పిండి తక్కువ కాకూడదు, బియ్యం తక్కువ కాకూడదు అయా. నీ రకాబా తెల్లకి షికిల్లా హతుల రబా బోర్ హబా బాబా. బ్యాంక్ ఎస్ అకౌంట్స్ బ్యాలెన్స్ నజడని యేసు నామములో తక్కువ కాకూడదు. సమృద్ధి కలుగును గాక, చింత తొలగిపోను గాక, అభిషేకంతో నింపబడును గాక, నెమ్మదితో నింపబడును గాక. బోరకాబా తెల్లికి షకలరబా Shandel Rehemo dal Rahastukuraba Lekar dal Rahashakiri Barahal Stehel Rehel Rahatula Lehemotol Kurba Kabatil Raba Lora Hadel Raba Shakele Hotolaba Sokula Raba Shakela Rab Lehera Kalaba Stukula Raba Shakela Raba Raba Baba 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 Vitani Pakshulano Nityamu Po Shinchuchunavu అయ్యా నీకు స్తోత్రం. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, నిచ్చుడగు తండ్రివి, నా శాలేము రాజు. నిచ్చుడగు తండ్రివి, నా శాలేము రాజు. ఈ రాత్రి చీకటి తొలగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే. చీకటి తొలగే, నీతి సూర్యుడు నీలో ఉదయించే. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా. బాధపడద్దు, కన్నీరు గార్చొద్దు, వేదన కలత చెందొద్దు. పిండముగా ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు. అవసరతలు అక్కర్లు ఎరిగినవాడు. అక్కడ ఉన్నప్పుడే, ఇంకా ఈ యొక్క కాన్ఫరెన్స్లో జాయిన్ అవ్వకముందే నేను ప్రభు కిచెన్లోనే చూశాడు. నీ బాధను చూశాడు, నీ కష్టాన్ని చూశాడు, నీ పరిస్థితులను చూశాడు, నీ కన్నీళ్లను ఆయన చూశాడు. చూచున్న దేవుడు ఆయన చూశాడు. చూడండి, అక్కడ అంటున్నాడు, పిండమునై ఉండగానే ఆయన కన్నులు చూశాయి. నియమింపబడిన దినంలో ఒకటైనను కాక మునిపే దేవుని యొక్క గ్రంథంలో లిఖితమైన అంట. దినములు ఆయుష్ అంతా కూడా లిఖితమైన అంట. దేవుని యొక్క గ్రంథములో ఆయన నీ దినములను లిఖించి ఉన్నాడు. నీ దినములను ఆయన లెక్క పెట్టి ఉన్నాడు. నీ దినములను ఆయన లెక్కించి ఉన్నాడు. నీ దినములను ఆయన సన్నిధిలో దాచబడి ఉన్నాయి, ఆయన సన్నిధిలో పెట్టబడి ఉన్నాయి. నీ దినములను ఆ ప్రభు లెక్కించి ఉన్నాడు పిల్లరా. నీ దినాన్ని ప్రభు లెక్క పెట్టాడు. నీ దినాన్ని ఆయన లెక్కించాడు. ఎస్ ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? నీ దినం లెక్కించబడి ఉన్నాయి కనుక
నీ కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి కనుక నువ్వు చావవు. సజీవురాలువై సజీవుడవై యెహోవా క్రియలు ప్రకటించబోతున్నావు. లెక్కించి ఉన్నాడు. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే గ్రంథంలో రాసి పెట్టాడంట నీ గురించి ఆల్రెడీ. సో నీ కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి, మనుషుల వశంలో లేవు. నీ ప్రాణం దేవుని చేతిలో ఉంది. అక్కడ అంటే అది నీ జీవము క్రీస్తుతో పాటు దేవుని యందు దాచబడి ఉన్నది. ఆ జీవాన్ని ఎవడు దొంగలించలేడు, ఇంకా ఎవడు దొంగలించలేడు. యూదో రాబా బాబా శకల రబా రబా యూదా కోదమ సింహమా నా నిత్యము విజయాసమే నీ పరిచర్యలు. కళ్ళు మూసుకుందాం ఒకరు అందరం కలిసి దేవుని సన్నిధిలో. లార్డ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ఎస్ థ్యాంక్ యూ లార్డ్. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. యూదా గోత్రపు కోదమ సింహమా నీతో నిత్యము విజయాసమే నీ పరిచర్యలో మహానందమే. నీ పరిచర్యలో మహిమానందమే. పాడేద స్తుతి గానము. ఎస్ ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఎస్ ఆయన వాక్యమే నన్ను బలపరచెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అభిషేకము పరమానందమే, నీ అనుబంధము నాకానందమే. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరం. సజీవుడమైన దేవా, నీ మాటలను బట్టి నీకు వందనాలు. పిండముగా ఉన్నప్పుడు నీ కనులు మమ్మల్ని చూశాయి. నియమింపబడిన దినంలో ఒక్కటైనా కాకమునిపే నీ గ్రంథములో లిఖితములైనాయి, రాసి పెట్టుకొని ఉన్నావు. యు ఆర్ ప్రెషస్. యాస్, నువ్వు ప్రశస్తమైన వ్యక్తి అని ప్రభు చెప్తా ఉన్నాడు. దేవుని కనుదృష్టిలో నీవు ప్రశస్తమైన వ్యక్తివి. ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. తండ్రి, ఈ మాటలు మాతో మాట్లాడారు. నీకు వందనాలు యేసయ్యా. వాడుకున్నాను వందనాలు. నీతో ఆ సంబంధం మరలా అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ ప్రేమను రుచి చూపించావు, నీకు స్తోత్రం. నా పిలుపును నాకు అర్థం చేయించావు, నీకు స్తోత్రం. అవునయ్యా, పిలుపు కలిగిన వారం. హో నిరాకు బాబా బాబా లా కాతుల్లా రాబా. దేవా, తాకినందుకు వందనాలు. నీ ప్రసన్నతనకై నీకు స్తోత్రం, నీ అభిషేకంకై స్తోత్రం, నీ కృపకై నీకు స్తోత్రం. సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నా. వాక్యంతో మాతో అందరితో మాట్లాడి బలపరచినందుకై స్తుతిస్తున్నా. దీవెనకరంగా మార్చినందుకే నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయాన్ని నడిపించే ఆ నాయకులకు, దేవుని బిడ్డలకు నేను అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్.
దేవుని నామానికి మహిమ కలుగనక. ఇంతవరకు ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖాముఖిగా ప్రభు మనతో మాట్లాడారు. ఏమాత్రం సందేహము లేదు. నలిగినటువంటి వారు హృదయ వేదనతో ప్రభువా నాకు నీవే దిక్కు అని జీవించినటువంటి వారితో ప్రభు మాట్లాడాలని నమ్ముతూ ఉన్నాను. మరి సమయంలో ఈ ప్రార్థన ముందుకు జరిగించవలసిందిగా నేను అయ్యనన్నకి సమయాన్ని నేను అప్పగిస్తూ ఉన్నాను. వాక్యం పంచుకున్నటువంటి పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు గ్రూప్ సభ్యులందరి తరపున నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్ గారు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇది ఒక ప్రత్యేక దినం అనే శ్రేష్టమైన మాటను మనం విన్నాం. ప్రభువు నీతోనూ నాతోనూ మనందరితోనూ సూటిగాను స్పష్టంగా మాట్లాడి ఒక భరోసా మనకి ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అనేక దినాల శ్రమ, అనేక దినాల ఎదురు చూపు, అనేక దినాల నుంచి ఉన్న కన్ఫ్యూషన్ ఈరోజు ప్రభువు తీర్చాడని ప్రభువునందు మనం ప్రగాఢంగా విశ్వసించడానికి అవకాశం కలిగిన రోజుని నేను ప్రభువును నమ్ముతున్నాను. పిల్లరా, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా తన చిత్తానుసారమైన దయా సంకల్పం చేత మనల్ని దేవుడు క్రీస్తు యొక్క ప్రేమలో మనం నిర్మించాడు. కాబట్టి మనం ముందుగానే ఆయన కవిలో మన పేర్లు రాయబడి, అంటే ఆయన చిత్తంలో మనం ఉన్నామనే విషయాన్ని ప్రభువు నేటి దినాన్న చాలా సుస్పష్టంగా మనకు తెలియజేసిన విధానాన్ని బట్టి దేవాదేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కాబట్టి అయితే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అని మనం అనుకున్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ మొదట యూదునికి తర్వాత అన్యునికి. ఎందుకు అని అంటే దేవుని యొక్క చిత్తానుసారమైన దయా సంకల్పం అదే. అయితే దాదాపుగా వారు ఎంచుకున్న వారి ద్వారా ఇంకా దేవుడు అనేకుల్ని రక్షణలోకి నడిపించి ఆయన చిత్తానుసారమైన దయా సంకల్పాన్ని నెరవేర్చడమే దేవుని యొక్క ఉద్దేశం అని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇటు ధన్యకరమైన శ్రేష్టమైన జీవితాన్ని దేవుని ద్వారా పొందుకున్న మనమందరము కూడా ధనులమే. అయితే దేవుడు మనకిచ్చిన ఇటు గొప్ప బాధ్యతని బహు జాగ్రత్తగా కాపాడుకుని ప్రభులో ముందు కొనసాగుతూ రానున్న దినాల్లో ప్రభు కొరకు బలంగా పనిచేయడానికి దేవుని యొక్క సహాయం కోరదాం ప్రియులారా. కాబట్టి శ్రేష్టమైన వర్తమానంతో పాటుగా ఒక వాగ్దాన కూడికని చెప్పవచ్చు ప్రియులారా. ఇది ఒక వాగ్దాన కూడికనే మనకు అర్థమవుతుంది. దేవుడు మనకిచ్చిన ఇటు వాగ్దానాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగడానికి దేవుడు మనల్ని బలపరిచిన విధానం బట్టి దేవాదేవుని స్తుతులు స్తోత్రాలు. ఈ రీతిగా దేవుని చేతిలో వాడబడిన దేవుని యొక్క సేవకులు శైలేష్ ఆడమ్స్ పాస్టర్ గారికి కాన్ఫరెన్స్ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా అనేక శ్రేష్టమైన ఆత్మీయ వర్తమానాల ద్వారా ప్రభు మనల్ని తన సేవకుల ద్వారా బలపరుస్తున్న విధానం బట్టి ప్రభుకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో చివరిగా విజయ్ కుమార్ పాస్టర్ గారు వారుంటే ప్రార్థన చేస్తారు. తదుపరి దేవుని యొక్క సేవకులు శైలేష్ ఆడమ్స్ గారు మనకి ప్రార్థన ఆశీర్వాదాలు ఇస్తారు. తదుపరి ఈ ఆరాధన మనం ముగించుకుందాం. దానికి ముందుగా మీకు ఒక విన్నపము. ఈ కాన్ఫరెన్స్ను స్థాపించడానికి అదేవిధంగా ప్రారంభంలో ఉన్న వ్యక్తి బ్రదర్ జాన్ గారు, వారికి రేపు ఈ ముక్కులో చిన్న ఆపరేషన్ ఏర్పాటు చేసి ఉన్నారు. హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నాడు. ఆ సోదరుడు ప్రార్థనా విజ్ఞాపన కోరి ఉన్నాడు, ప్రార్థనా సహాయాన్ని కోరి ఉన్నాడు. ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఆ జాన్ బ్రదర్కి జరిగినట్లుగా, అదేవిధంగా బ్రదర్ జాన్సన్ వారి పేరు సైనసైటిస్ అనుకుంటాను. అయితే ముక్కులో ఒక చిన్న ఆపరేషన్ ఉంది, ముక్కుకు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితిని. కాబట్టి దాని కొరకు మనందరికీ కూడా ప్రార్థనా సహాయం ఆ సోదరులు కోరి ఉన్నారు. కాబట్టి వారి కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా విజ్ఞాపనం చేస్తున్నారు పిల్లారా. అదేవిధంగా ఈ అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. విజయ్ కుమార్ పాస్టర్ గారు.
వారు లేని ఎడల మధు పాషి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతి స్తోత్రాల ప్రభా. ఈ రాత్రికాల సమల దేవా, ఈ గూగుల్ మీట్ ద్వారా తండ్రి వాక్యమును వినడానికి అయ్యా మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు. నీ దాసుని ద్వారా నాన్న మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. ఆయన దాసుడు ప్రభా అయ్యన్న పాస్టర్ గారిని బట్టి, వారి పరిచయను బట్టి దేవా నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ సేవ పరిచయలు బహుబలంగా వాడుకునండి. అనేకులకు దీవెనకారంగాను, ఆశీర్వాదకారంగాను, మేలుకారంగాను తండ్రి ఈ దాసుని యొక్క పరిచయను ప్రభావ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుటుంబాల్లో ప్రభా ఈ శాంతి సమాధానం దయచేయండి, మా చారిక దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా నీ నామానికి స్తుతి స్తోత్రాల ప్రభావ. ఆయన దాసుడు ప్రభా సరేష్ ప్రధాన బట్టి నాన్న అయ్యా చేస్తున్నటువంటి పరిచయను బట్టి నీకే మహిమతోను గాక. అయ్యా దీవించండి, ఆశీర్వదించండి. పరిచయలో ఇంకా నీ దాసుని ప్రభావ బహుబలంగా వాడుకోనండి. అనేకమైన నాన్న శుభవర్తమైన వర్తమానంలో తండ్రి ఈ దాసుల ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచుకొని ప్రార్థన చేస్తున్న దేవా నీకు కుదరం. ఈ గుగ్గులు మెట్లు నాన్న ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు మహిమకరణ గాక. ఈ గూగుల్ మీట్లో జాయిన్ అయినటువంటి ప్రతి బిడ్డను బట్టి, ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి నాన్న అయ్యా నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నారు. ప్రతి బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. మీ సేవ పరిచయలు వాడుకోతండి. బిడ్డలు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో, పనులలో మీరు తోడుగా ఉండండి. నీ క్షేమమును, నీ భద్రత అనుగ్రహించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి నాన్న ఆయా ప్రియ సహోదరులు తండ్రి నాన్న జాన్సన్ గారిని బట్టి సన్నిధిని ప్రార్థన చేస్తున్నాం. రేపు ఉదయకాల సమయంలో మా తండ్రి నాన్న ఆ ముక్కులో ఉన్నటువంటి ప్రాబ్లంను బట్టి దేవుని ఆపరేషన్ జరుగుతుండగా అయ్యా డాక్టర్ పరమ డాక్టరు, వైద్యులకు పరమవైద్యుడు తండ్రి అయ్యా నీకు అసాధ్యమైనది లేదు కనుక అయ్యా సమస్తమును మహిమార్థముగా ఆపరేషన్ విషయంలో సహాయం దయచేయండి. అయ్యా సంపూర్ణమైన స్వస్థత విడుదల దయచేయండి. ఆయన డాక్టర్లతో మీరు మాట్లాడండి. ప్రతి విధమైనటువంటి బలహీనతలు అవి మీరు కొట్టివేడి తండ్రి. కుటుంబానికి ఆర్థికంగా అయ్యా మీరే సహాయం అనుగ్రహించి మహి పొందుకునమని ప్రార్థన చేస్తున్న దేవాన్ని కొందరు అయ్యా స్వస్థపరిచి యెహోవాను నేనే అని వాక్యం సెలవిస్తున్నావు కనుక విశ్వాసతను ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచిన వాక్యం సెలవిస్తున్నావు కనుక తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ బిడలముగా గూగుల్ మీట్లో అయ్యా నీ కుమారుని కొన్ని ప్రార్థన చేస్తాను. ఇప్పుడే యేసు నామములో అయ్యా స్వస్థత విడుదల అనుగ్రహించి తండ్రి సాక్షి బిడ్డగా మీరు నిలబెట్టుకున్నామని అయ్యా ప్రార్థన చేస్తూ ఈ రాత్రికాల సమయంలో దేవా అయ్యా క్రైస్ట్ ఫెలోషిప్ నా ప్రభా అయ్యా తండ్రి ఆ సంఘమును తండ్రి నాన్న నీ దాసుని యొక్క కుటుంబాన్ని అయ్యా శైలేష్ బ్రదర్ని వారి కుటుంబాన్ని గుట్టుమిట్లో జాయిన్ ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి నీకే మహిమ ఘనత ప్రభావానికి చెల్లిస్తాను. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారందరికీ దేవుని యొక్క అభిషేకంతో ఆ యొక్క దర్శనాలతో దేవుడు వరములతో ఫలముతో నింపుతున్నాడు. ఒక్క 2 నిమిషాల్లో నేను ముగిస్తున్నాను. వరములతో ఫలములతో నింపుతున్నాడు. ఖచ్చితంగా దేవునికి సాక్షిగా మీరు నిలబడతారు. 100% దేవుడు మిమ్మల్ని వరములతో నింపబోతున్నాడు. వరములతో మీరు వాడబడతారు. మీరు చెక్ చేసుకోనండి. దేవుని యొక్క బలముతో మీరు ముందుకు సాగలాకతులో రబా షల్ దెహెల్ రమాస్తు కుల్ రహేషకతులో రబా వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో నానయ్యా. మా పాట. థ్యాంక్ యూ. ప్రేమించే యేసయ్యా నీ కోసమే నా జీవితం నేను చేరే ఆశయం తీరాలయా నేను చూసే ఆ క్షణం కరాలయా వరములతో ఫలములతో నీకై బ్రతకాలని శ్వాస
నీ సన్నిధిలో విజయం చూడాలని ప్రతి ఒక్కరు వరంతో నింపబడుతున్నారు. ఉన్నానయ్యా, కరుణించే యేసయ్యా, నీకోసమే నా జీవితం, నేను చేరే ఆశలు తీరాలయ్యా, నిన్ను చూసే ఆ క్షణం రావాలయ్యా. సంగమై పాడు. నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు. నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని, వరములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా. సంగమై నిజంగా ప్రతి ఒక్కరు నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నీవు నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు. స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు. నీవు సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు. నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా. సయానికి ఈ రాత్రి దేవుడు ఆత్మ అభిషేకం ఇంకా పొంగి పొర్లుతా ఉంది, ఇంకా పొంగి పడుతున్నాడు. ఇది నార్మల్ టైం కానే కాదు, ఇది ఆర్డినరీ టైం కానే కాదు. ఆ పరిశుద్ధ ఆత్మ సన్నిధి చేత ఎక్కడున్నా తాకబడు. డిస్టెన్స్ అనే దేవుడికి సంబంధమే లేదు. నువ్వెక్కడున్నా నిన్ను దర్శించబడుతున్నావు. ప్రభు రేపుతున్నాడు, తాకుతున్నాడు. ఈ సమయం ఈ రాత్రి గొప్ప అభిషేకం, గొప్ప ఎక్స్పీరియన్స్, గొప్ప విడుదల, గొప్ప ఆరోగ్యం, గొప్ప నెమ్మది, గొప్ప శాంతి, సమాధానంతో నువ్వున్న స్థలం, నువ్వున్న చోటు ఇదిగో ఆయన వెలుగు కుమ్మరిస్తానే ఉన్నాడు. ఆయన వెలుగు కుమ్మరిస్తాడు. నిన్ను ముద్రించి ఉన్నాడు. ఆయన సంగమై బాబా షకాతుల్లా నిన్ను ముద్రించి ఉన్నాడు. ఆయన ముద్ర. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయం నార్మల్ కాదు. అవును,
లేట్ అయిండొచ్చు, ఏదైనా ఉండని అండి, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాం. రాబా కౌతల్ దేశక బాబా బాబా అపోస్తుల కాలంలో జరిగినట్లుగా నేటి దినంలో ప్రభు ఒక ఆత్మ అభిషేకం సంచరిస్తూ దేవుని యొక్క సన్నిధి అదుగో ఆయన ప్రసన్నత తాకుతూ ఆయన ఉన్నాడనే రుజువును అనేక రకాలుగా మనం ఆల్రెడీ చూసాం. మరొకసారి ఆయన మరలా ఒకసారి దర్శిస్తా ఉన్నాడు. మరొకసారి దేవుడు దర్శిస్తా ఉన్నాడు. మరొకసారి నిన్ను తాకుతా ఉన్నాడు. ఆయన స్పర్శ నువ్వు అనుభవిస్తున్నావు, ఆయన తాకిడి నువ్వు అనుభవిస్తున్నావు, ఆయన సమాధానం నువ్వు అనుభవిస్తున్నావు, ఆయన నెమ్మది నువ్వు అనుభవిస్తున్నావు. ఆయన నువ్వు పిలిచాడు, ఆయన నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూశాడు, నువ్వు పిండముగా ఉన్నప్పుడే చూశాడు, జనములకు ప్రవక్తగా నియమించాడు. నియమించబడిన దినంలో ఒకటి కాకమునిపై ఆయన గ్రంథములో లిఖించుకొని ఉన్నాడు. ఎస్, నువ్వు ఆర్డినరీ పర్సన్ అయితే కాదు. నిర్లక్ష్యం చేయవద్దు ఇంకా ఎప్పటికీ. ప్రభుని నిలబెట్టుకున్నాడు, సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ప్రతి నీ కుటుంబంలో ఆయన చూసుకుంటాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన దీవిస్తాడు. మాట తప్పడు. ఆయన ఆత్మను మనకు సంచకరువుగా ఇచ్చాడు. ఆయన ఆత్మతో దేవుడు ముద్రించాడంట. అవును, కొంతమంది దేవుని శక్తితో నేను నింపబడ్డానా, ఏదో కొన్ని డౌట్స్ ఏమో ఉన్నాయి. ప్రభు చెప్తా ఉన్నాడు, నా ఆత్మతో ముద్ర వేసి ఉన్న ముద్ర లో స్టాంప్ అయిపోయింది. ఆ స్టాంప్ లేకపోతే ఎన్ని సిగ్నేచర్లు పెట్టిన దండుగానే కదా. నీవు ముద్రింపబడిన వ్యక్తివి. ప్రైజ్ ద లార్డ్. వరములతో ఫలముతో ఆయన కొరకు బ్రతికింక ఆయన నూతన వరములతో, నూతన అభిషేకంతో నిన్న నడుపుతుంది. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క మన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం, ఈ జీసస్ క్రైస్ట్ వర్షిప్ గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డలకు సదాకాలము తోడు నిన్ను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు మనుషులకు కాదు, యేసయ్యకే చెల్లును గాక, యేసయ్యకే ఆరోపించబడును గాక. నీకే మహిమ తండ్రి, ఘనత, ప్రభావం స్తోత్రం. జీసస్ నేమ్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు దేవుడు జరిగించినట్టు శక్తివంతమైన ఆరాధన బట్టి ప్రభువుకి స్థితి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. యేసయ్యకు మహిమను కలుగును గాక. అదేవిధంగా దేవుని సేవకులకు అదేవిధంగా చేరి వచ్చిన